కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. 2026వ సంవత్సరం ఒక పెద్ద మార్పుకు సంకేతం. అందులోనూ ఫిబ్రవరి 8 నుండి 14 వరకు ఉండే ఈ వారం కన్యా రాశివారికి అత్యంత కీలకమైన మలుపు కాబోతోంది. కన్యా రాశివారు సహజంగానే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు. ఈ వారం మీ ఆ విశ్లేషణా శక్తికి పరీక్ష ఎదురుకాబోతోంది. మీ రాశ్యాధిపతి బుధుడు 6వ ఇంట్లో సంచరిస్తూ అక్కడొక శక్తివంతమైన గ్రహకూటమిని ఏర్పరుస్తున్నాడు. ఇది ఒక రకంగా యుద్ధరంగంలో ఉన్నట్టు. కాని ఈ యుద్ధంలో మీరు ఓడిపోవడానికి కాదు, గెలవడానికి సిద్ధమవుతున్నారు. ఈ వారం మీ జీవితంలో ఒక రహస్య ద్వారం తెరవబడబోతోంది. అది మీ విజయాన్ని శాసిస్తుందా లేక సవాళ్లను విసురుతోందా? పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ సెక్షన్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. తప్పకుండా పాటించండి. ఈ వారం మీ జేబులోకి డబ్బు వస్తుంది, కాని అది ఉండటానికి ఇష్టపడదు. గురువు 10వ ఇంట్లో ఉండి మీ ధనస్థానాన్ని వీక్షించడం వల్ల ఆదాయానికి కొరత లేదు. బహుశా మీకు బోనస్ లేదా జీతం పెరిగే అవకాశముంది. కాని 12వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల పాత అప్పులు తీర్చడానికో లేదా ఆరోగ్య కారణాల వల్లనో ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు ఇది మంచి సమయం. స్పెక్యులేషన్ లేదా షేర్ మార్కెట్లో భారీ పెట్టుబడులు వద్దు. అప్పు ఇవ్వడం గాని తీసుకోవడం గాని ఈ వారంలో చెయ్యకండి. ఉద్యోగస్తులకు 10వ ఇంట్లో గురువు ఉండటం వల్ల మీ వృత్తిలో హంసయోగం వంటి ఫలితాలు కనిపిస్తాయి. అంటే మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆఫీసు రాజకీయాలను మీరు సమర్థవంతంగా చిత్తు చేస్తారు. ప్రమోషన్కు మార్గం సుగమమవుతుంది. కాని పని ఒత్తిడి వల్ల మీరు బర్నౌట్ అయ్యే అవకాశముంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి. వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. 7వ ఇంట్లో శని ఉండటం వల్ల కొత్త ఒప్పందాలు కాస్త ఆలస్యం కావచ్చు. చిరు వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయం బాగుంటుంది. కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. రాజకీయ నాయకులు, మీ ప్రత్యర్థులు మీపై ఎన్ని కుట్రలు చేసినా రాహువు ప్రభావం వల్ల మీరు శత్రుహంత యోగాన్ని పొందుతారు. అంటే శత్రువులు మీ ముందు నిలబడలేరు. పార్టీలో కీలక బాధ్యతలు లేదా గుర్తింపు లభిస్తుంది. కాని మీ రహస్యాలు బయటకు రాకుండా చూసుకోవాలి. వ్యవసాయదారులకు భూమికి సంబంధించిన వివాదాలు తీరుతాయి. కాని నీటి వనరులు లేదా పశువుల విషయంలో కాస్త ఇబ్బందులెదురుకావచ్చు. కొత్త వ్యవసాయ పరికరాలు కొనడానికి లేదా లోన్ కోసం ప్రయత్నించడానికి అనుకూలం. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది గోల్డెన్ పీరియడ్. మీ జ్ఞాపకశక్తి అద్భుతంగా ఉంటుంది. కాని అతి విశ్వాసం వద్దు. చిన్న చిన్న తప్పులే మీ ఫలితాన్ని దెబ్బతీస్తాయి. సోషల్ మీడియాకు ఈ వారం దూరంగా ఉండండి. గృహిణులు కుటుంబ బాధ్యతలలో తలమునకలవుతారు. పిల్లల పురోగతి మీకు సంతోషాన్నిస్తుంది. భర్తతో లేదా కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా మౌనం వహించడం ఉత్తమం. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు 7వ శని వల్ల పెళ్లి సంబంధాలు కుదరడంలో జాప్యం జరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ వారం కాస్త బ్రేక్ పడే అవకాశముంది. భాగస్వామి మీపై విమర్శలు చేయవచ్చు. 3వ వ్యక్తి ప్రమేయం మీ రిలేషన్లోకి రాకుండా చూసుకోండి. 6వ ఇంట్లో గ్రహాల కోలాహలం వల్ల మీ రోగనిరోధక శక్తి బాగున్నా కొన్ని సమస్యలు వేధిస్తాయి. డైజెషన్ సమస్యలు మరియు నరాల బలహీనత వచ్చే అవకాశముంది. ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇన్సోమ్నియా మరియు భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం పెరుగుతాయి. ధ్యానం మాత్రమే దీనికి విరుగుడు. ఈ వారంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన తేదీలు: ఫిబ్రవరి 12. ఇది మీకు అత్యంత శుభప్రదమైన రోజు. కొత్త పనులు ప్రారంభించడానికి, ఆర్థిక లావాదేవీలకు ఇది శ్రేష్టం. ఫిబ్రవరి 13. కుంభ సంక్రాంతి. సూర్యుడు రాశి మారుతున్నాడు. ఈరోజు ఎవరికీ హామీలివ్వకండి, అప్పులివ్వకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఫిబ్రవరి 14. డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం వద్దు. చిన్నపాటి రిస్కు ఉండే అవకాశముంది. మీ గ్రహదోషాల తీవ్రతను తగ్గించి అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి. 1. ప్రతిరోజూ విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి లేదా వినండి. 2. బుధవారం నాడు ఆవుకు పచ్చిగడ్డి లేదా నానబెట్టిన పెసలను తినిపించండి. 3. శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 4.
రాత్రిపూట త్వరగా నిద్రపోండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవడం అలవాటు చేసుకోండి. ముగింపుగా ఒక్కమాట. ఆకాశంలో గ్రహాల స్థితి ఎలా ఉన్నా మీ మనసులోని దృఢసంకల్పం దేన్నైనా మార్చగలదు. ఈ వారం మీకు ఎన్నో అవకాశాలను తెస్తోంది. కేవలం ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచనతో అడుగువేయండి. గెలుపు మీదే. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు.